హలో ఫ్రెండ్స్, కదా దుబాయ్లో దిగాము. అక్కడ హైదరాబాద్లో స్టార్ట్ అవుతున్నాం కదా. స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ నుంచి ఫ్లైట్ స్టార్ట్ అయ్యింది. ఫ్లైట్ స్టార్ట్ అయిన తర్వాత దుబాయ్లో దిగాము. దిగి ఇమిగ్రేషన్ కోసం పోతున్నాం, లగేజ్ కోసం చూసుకోవాలి. దుబాయ్లో స్పెషల్ ఏంటంటే దుబాయ్ ఫ్లైట్ దిగ్గానే ఒక ప్లేస్ టెర్మినల్ 1కి వస్తాము. అక్కడ నుంచి చూస్తే డైరెక్ట్ మెట్రో ఎయిర్పోర్ట్లోకి ఉంటుంది. మొత్తం చూడండి ఎంత బాగుంటుందో. మొత్తం అందరికి ఒక గ్యాదర్ చేస్తారు, ఒక్కొక్కరికి పెట్టి అందరూ నిల్చోగానే మెట్రో వస్తుంది. ఇంత టెక్నాలజీ ఎట్లా చూడండి. ఇంకా వెళ్తున్నాం, ఇదిగోండి మెట్రో వచ్చాము. అందరూ టెర్మినల్ 1 వచ్చేసరికి మెట్రో వస్తుంది. మెట్రో రాగానే ఇటు సైడ్ నుంచి ఎక్కేవాళ్ళు, అటు సైడ్ నుంచి దిగేవాళ్ళు. మేము ఫ్లైట్ దిగాం కాబట్టి ఎక్కుతున్నాం. లోపలికి ఎక్కాక బాగుంది, సిస్టమ్ బాగుంది. 1 సైడ్ ఎక్కేవాళ్ళు, 1 సైడ్ దిగేవాళ్ళు. ఫ్లైట్ ఎక్కేవాళ్ళు అటు నుంచి వస్తారు, అవతల రోడ్ నుంచి. లగేజ్ దగ్గరికి వచ్చామండి. లగేజ్ వచ్చిన వెంటనే విజిటింగ్ వీసా కాబట్టి ఒక సిమ్ కార్డు ఇస్తారు. సిమ్ కార్డు పట్టుకుని సిమ్ కార్డు ఇన్స్టాల్ చేసుకున్నాం. ఓన్లీ ఇన్కమింగ్ కాల్స్ వస్తాయి, అవుట్ గోయింగ్ కోసం అయితే రీఛార్జ్ చేసుకున్నాను. బయటికి రాగానే నాకు రిసీవ్ చేసుకునే మా ఫ్రెండ్ లేట్ అవుద్ది, ట్రాఫిక్ వెళ్ళిపోయిందంటే ఒక 2-3 అవర్స్ పడుతుందని చెప్పింది. చూస్తుంది నాకు కూర్చోవాలని చూస్తూ లగేజ్ పెట్టిన ఆకలి అవుతుంది. వెళ్ళిన ఒక వాటర్ బాటిల్ కాస్ట్ చూడండి ఎంత ఉంది. 6 dirhams, 7 dirhams. చికెన్ ఒక రోల్ తీసుకుందాం అనుకుంటే 34 dirhams. చాలా ఎక్స్పెన్సివ్. ఎందుకోసం ఎయిర్పోర్ట్లో ఎక్కువ తాగకూడదు, కానీ ఆకలి వేస్తుంది కాబట్టి అది కాకుండా వేరే షాప్కి వెళ్ళి శాండ్విచ్ తీసుకున్నాము. శాండ్విచ్ కంటే చికెన్ రోల్ కూడా 6 dirhams అయింది. చికెన్ రోల్ తీసుకున్నాం. చేసుకోవాలి. బిల్డింగ్ వాళ్ళు మనమే ఓన్గా ఓవెన్ ఉంటుంది, ఓవెన్లో హీట్ చేసుకోవాలి. వాళ్ళే చేసుకోవాలి. ఓవెన్ ఏంటంటే కూర్చొని రిలాక్స్ అయినా. రిలాక్స్ అయింది. మా ఫ్రెండ్ వస్తానని చెప్పినాక మెట్రోకి వచ్చినాము. లోపల నుంచి ఎంట్రన్స్ ఉంటుంది. మెట్రో వచ్చేస్తే సబ్స్క్రైబ్ చేసుకుని వచ్చాము. లోపల చెప్పా కదా, మెట్రో